చట్టం ముందు అందరూ సమానులే, కానీ డబ్బు దశకం ఉంటే వాళ్లు చట్టాలకు అతీతులు కిందే లెక్క. కస్టమ్స్ శాఖలో ఇప్పుడు అదే నిజమైంది. నకిలీ పత్రాలు సృష్టించి విశాఖ పోర్ట్ అథారిటీకి, కస్టమ్స్ కు కోట్లాది రూపాయలు నష్టపరిచిన వ్యవహారంలో దొంగలు దొరికినా అధికారులు మొత్తం తూతూ మంత్రం చేసి రాజమార్గంలో వాళ్లను వదిలేశారు. ఫోర్జరీ పత్రాలతో సినర్జీ షిప్పింగ్ కంపెనీ యజమాని మిరియాల వేణుగోపాల్ అటు విశాఖ పోర్టును, ఇటు కస్టమ్స్ శాఖను మాయ చేసిన విషయం తెలిసిందే. కస్టమ్స్ బాండెడ్ ఏరియా నుంచి సరుకును తరలించిన వ్యవహారంపై సిబిఐకి విశాఖ పోర్టు లెటర్ రాసిన సంగతి కూడా విదితమే. ఈ వ్యవహారంపై కస్టమ్స్ డిపార్ట్మెంట్ దర్యాప్తు చేపట్టి మొత్తం వ్యవహారాన్ని నీరుగార్చేసింది. ఈ కుంభకోణానికి కీలకమైన వ్యక్తిగా అనుమానితుడిగా ఉన్న సినర్జీ షిప్పింగ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వేణుగోపాల్ కు 75,000 రూపాయలు, సినర్జీ మాజీ ఉద్యోగైన యువి రాజుకు 50,000 రూపాయలు జరిమానా విధించి కస్టమ్స్ శాఖ చేతులు దులిపేసుకుంది. నిజానికి వేణుగోపాల్ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. అలాంటి చర్యలు లేకుండా కేవలం 75,000 రూపాయలతో కస్టమ్స్ కేసును క్లోజ్ చేయడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అట్టహాసంగా దర్యాప్తు ప్రారంభించి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా కేసును తూతూ మంత్రంగా ముగించడంపై పోర్టులో పలువురు అధికారులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎటువంటి అవినీతి జరగకపోతే ఈ వ్యక్తులకు ఎందుకు జరిమానా విధించినట్టు? కేవలం డబ్బు దశకం ఈ దర్యాప్తులో కీలక పాత్ర పోషించాయని అంటున్నారు. ఫోర్జరీ కేసు ఉన్న వేణుగోపాల్ ను తనతో ఫోటో దిగడానికి కొత్తగా వచ్చిన కస్టమ్స్ కమిషనర్ ఎలా అనుమతించారు అన్నది కూడా పెద్ద ప్రశ్నార్థకమవుతోంది. సినర్జీ అక్రమాలపై గతంలో కూడా పలు ఆరోపణలు వచ్చాయని, అయితే వీటన్నిటినీ సినర్జీ చాకచక్యంగా తప్పించుకుంటూ వచ్చిందన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై సిబిఐ సమగ్ర సమాచారాన్ని చేస్తే తప్ప వాస్తవాలు బయటపడే అవకాశం లేవని పోర్టు వర్గాలంటున్నాయి. ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక పథకం ప్రకారం అధికారులు నీరుగార్చినట్టు పోర్టు ట్రాఫిక్ డిపార్ట్మెంట్లో చర్చ నడుస్తోంది.